జానులిరిది ఎలా వచ్చింది? నువ్వు చెయ్యాలి అని నువ్వే వచ్చిందా పర్టిక్యులర్‌గా? లేకపోతే నువ్వు చేసావా? అహా! లేదు. అంటే యాక్చువల్‌గా ఆ సీజన్ అసలు ఫస్ట్ కంటెస్టెంట్ చరణ్ సాయి అని ఒకాయన ఉండేవాడు. హుహు. అతన్నివ్వమని అడిగా నేను. హుహు. అతనికి ఆల్రెడీ వేరే మాస్టర్ ఫిక్స్ అయిపోయాడురా అని. నాకేంటంటే బాయ్స్‌ది చేయడమే ఇష్టం. లేదు అన్నాడు. హ్మ్. డైరెక్టర్ గారు లేదు. మణికంఠ గారు. మణికంఠ అన్న. ఆ! లేదురా అవ్వదు. ఆళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వేరే హ్మ్. వాళ్ళని చూసుకో అని చెప్పేసి అన్నారు. వేరే వాళ్ళు ఎవరయ్యా సామి వేరే వాళ్ళని. హ్మ్. సర్లే నేను అసలు ఈ సీజనే చేయను వదిలేయండి అని ఆగిపోయా. హ్మ్. చేయలే ఆ సీజన్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ఫోనొచ్చింది. హ్మ్. ఫోనొచ్చి ఇలాగ "ఆఫీస్‌కి రా నువ్వు. హ్మ్. ఇలా మాట్లాడాలి. ఒకళ్ళున్నారు నీతో చేయడానికి" అని. "ఎవరు" అనంటే "రా రా" అన్నారు. వచ్చిన తర్వాత "జాను లిరి" అన్నారు. హ్మ్. జాను లిరియా నేను చెయ్యనంటే చెయ్యను. ఆమె ఎవరసల నాకు తెలీదు అని నేను. హ్మ్. అంటే "లేదు ఒకసారి చూడు ఈ సాంగ్‌లో ఇయి చూడు" అంటే ఇయి చూసానులే అనన్నా. హ్మ్. ఈవిడే అనన్నారు. ఓహో! హ్మ్. ఈవిడే జాను లిరి ఆ! ఫేస్ గుర్తుంది గానీ పేరు తెలీదు నాకు అనన్నా. హ్మ్. ఓకే. డన్ అని చెప్పంగాల్నే ఇంక అట్లాగా హైలైట్ ఏంటంటే తనే వచ్చి ఎవరెవరు ఉన్నారు మాస్టర్‌లు అని అడిగిందంట. ఆ! సో, పలానా పలానా ఒక ఇద్దరు ముగ్గురు మాస్టర్‌లు నా పేరు కూడా చెప్తే, ఓకే. అయితే అభి మాస్టర్‌తో చేస్తానని చెప్పేసి తనొచ్చి అడిగింది కాబట్టి పిలిచారు నన్ను. ఆహా!